ఆ విషయం ఆయనకి తెలుసు కాబట్టి. తప్పు చేయలేదన్న మాట ఇంతమంది ముందు అనడానికి సిగ్గుపడాలి. నువ్వు తప్పు చేయలేదా? తప్పు చేయకుండానే నిన్ను వెతుక్కుంటూ ఇంటికొచ్చాడా నీ మాజీ మొగుడు? పల్లవి, ప్లీజ్ నానమ్మ, నన్ను మాట్లాడి. చెప్పు, నీకు నిఖిల్కి ఎలాంటి సంబంధం లేకుండానే నీకు ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో చెప్పగలిగాడా? ఛీ, నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో చెప్పడానికి ఇది చాలు. పల్లవి, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఆడదానివై ఉండి ఇంత వయసు వచ్చి ఇంతమంది ముందు ఇలా మాట్లాడడం సంస్కారం కాదు. ఏయ్, సంస్కారం గురించి నువ్వు నాకు చెప్తావా? పల్లవి, ఎదుట మనిషి స్థాయి ఉంటో అర్థం చేసుకొని మాట్లాడు. ముందు మల్లికకి క్షమాపణ చెప్పు. నేను ఎవడికి క్షమాపణ చెప్పాలా? క్షమాపణ చెప్పాలి. తనకి నిఖిల్కి ఎలాంటి సంబంధం లేదని ఆవిని చెప్పమను. చెప్పమను. నిఖిల్ ఎవరో నాకు తెలీదు, అతను చెప్పేది అబద్ధం అని ఒక్క మాట చెప్పమను. చెప్పమను నానమ్మా. మల్లిక, ఇది పల్లవి ఒక్కదానికే కాదమ్మా, అందరు మనసుల్ని పట్టి పీడిస్తున్న సమస్య. చెప్పమ్మా, అది అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పటికీ నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. మల్లిక, మౌనం అన్ని వేళలా మంచిది కాదు. నోరు తెరిచి సమాధానం చెప్పు. చెప్పవే. పెద్దవిడ అడుగుతోంది కదా, చెప్పు.
ఏమిటో చెప్పు. చెప్తావా చెప్పవా? పల్లవి, ఇంకా నన్నే అంటావేంటమ్మా? అడుగు నీ కోడల్ని ఎందుకు వచ్చిందో, ఏ ఉద్దేశంతో నీ కొడుకుని లోక తీసుకుందో, ఏం ఆశించి ఇవన్నీ చేస్తుందో అడుగు. పల్లవి, ఇప్పుడు అవన్నీ అవసరమా? మన మంచితనం తనకి అసమర్థతలా కనిపిస్తుంది. చెప్పవే, సమాధానం చెప్పు. నిన్ను ముందు దాన్ని లోపలికి తీసుకెళ్ళండి రా. పల్లవి పద. అనే ఉండు. పల్లవి కంట్రోల్. నన్ను కంట్రోల్ చేయడం కాదురా, ఆవిడ్ని మెడపట్టి బయటకు గెంటండి. పల్లవి ప్లీజ్ పద. అన్నయ్య అన్నయ్య ఉండు. ఏయ్, నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే చచ్చిపోవే. పల్లవి ప్లీజ్. పల్లవి ఉండనయ్యా. పల్లవి పద. చీవు నెత్తురు లేవు, ఇదే నా బతుకనుకుంటే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో. పల్లవి పద. అన్నయ్య అన్నయ్య ఉండు. అన్నయ్య వదలన్నయ్య. గెట్ అవుట్, గెట్ అవుట్ ఐ సే, గెట్ అవుట్. పద. వెళ్ళిపో. మీరు నిఖిల్ ఇక్కడ? మేడం మీరేంటి ఇక్కడ? ఇది మా ఇల్లే. ఓ, కిషోర్ గారి గురించి వచ్చా. ఓ అలాగా, కిషోర్ గారు మావారే. ఓ వాట్ ఎ సర్ప్రైజ్. ప్లీజ్ కమ్, రండి. రండి, కూర్చోండి. మినిస్టర్ గారు ఎలా ఉన్నారు? ఆయనెవరండి? అదేంటండి, ఆయన మీ నాన్నగారు కదా. ఓ, ఆ రోజు రౌడీల దగ్గర అన్న మాటలు ఇంకా గుర్తున్నాయన్నమాట. నేనెప్పుడూ మర్చిపోయాను. గొప్పవాళ్ళు అంతే, వాళ్ళు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోరు. అయ్యో, నేను గొప్పవాణ్ణేంటండి, మామూలు మనిషిని. అందుకే నాకు జరిగిన అన్యాయం గురించి కిషోర్ గారికి చెప్పుకుందామని వచ్చాను. దిస్ ఈస్ మై కార్డ్. ఓ, ఇది మీ అడ్రసా? ఇంతకీ ఏమైంది? ఓ పెద్ద మనిషిని నా భార్య నమ్మించి ఆయనతో తీసుకెళ్లేలా చేసింది. ఇదేంటి స్వామి అంటే ఇప్పుడది నా పెళ్ళాం పొమ్మంటున్నాడు. ఎవరండి అంత నీచుడు? అందులోనూ మీలాంటి మంచి మనిషికి ద్రోహం చేసినవాడు? ప్లీజ్ ప్లీజ్
ఆయననేమీ అనకండి. ఆయన నాకు దేవుడు. నీతికి న్యాయానికి ప్రతిరూపము ఆ మహానుభావుడు. తప్పు ఆయనది కాదు, నా భార్యది. అదే ఆయన్ని మాయలో పడేసింది. పరాయి వాడి పెళ్ళాన్ని తీసుకెళ్లిన వాడు దేవుడా? న్యాయం అడిగితే పొమ్మన్నవాడు నీతిమంతుడా? ఛ! మీది మంచితనం కాదు, చేతకంతనం. చేతకంతనం. మీరు వెంటనే కేసు వేయండి. వాడి సంగతేంటో తేల్చేద్దాం. అదంత సులువేం కాదు మేడం. ఆయన సమాజంలో చాలా పరపతి గౌరవం ఉన్న వ్యక్తి. ఆయన పేరు సీఎం గవర్నర్లు కూడా తెలుసు. అంత స్థాయి ఉన్న వ్యక్తి. ఎవరతను? జస్టిస్ రాజశేఖరం. అదేంటి మేడం మీరు అలా భయపడుతున్నారు? ఆయన మీకు తెలుసా? తెలుసు. తెలుసా? మీకేమైనా అన్యాయం జరిగిందా? చాలా. అవునా? ఏం చేశారు? మమ్మల్ని కన్నారు. అంటే ఆయన మా నాన్నగారు. మీ నాన్నగారా? ఓ మై గాడ్. సారీ మేడం. ఎక్స్ట్రీమ్లీ సారీ. నిజంగానే నాకు తెలియదు మేడం. ఎంత పిచ్చి పని చేశాను. మీ ఇంట్లో మీ గొడవలు పెట్టి ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. క్షమించండి మేడం. క్షమించండి మేడం. వస్తాను. ఆగండి. ఎందుకు వెళ్తున్నారు? ఇంకా ఎందుకు అంటారేంటి మేడం? ఆయన నాకు దేవుడు. ఏదో ఆయన వల్ల నాకు అన్యాయం జరిగిందని ఆయన అల్లుడి చేత ఆయన మీద కేసు పెట్టిస్తారా? సమస్య లేదు. నా వల్ల కాదు. సారీ మేడం. వస్తాను. నిఖిల్ ప్లీజ్. ఏంటి మేడం మీరు మీరు వెయ్యి చెప్పండి, నేను మాత్రం ఆ పని చేయలేను మేడం. నా దేవుడికి నేను ద్రోహం చేయలేను మేడం. క్షమించండి మేడం. క్షమించండి. వస్తా. నిఖిల్ అది కాదు. నిఖిల్
ఆలోచించటం వల్ల బాధపడటం తప్ప జరిగేదేం లేదు ప్రశాంత్. కాస్త మనసు మళ్లించటానికి ప్రయత్నించు. ఏదైనా చదవటమో రాయటమో డూ సంథింగ్. నీకు అర్థం కావటం లేదు అర్చన. నాన్నగారు పట్టనట్టుగా కనిపిస్తారు కానీ ఆయన చాలా సెన్సిటివ్. ఎంతో చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇప్పుడు జరిగింది చిన్న విషయం కూడా కాదు. దీని పరిణామాలు ఎలా ఉంటాయో. చేయగలిగిందేం లేనప్పుడు జరిగే దాని గురించి ఎదురు చూడటమే మంచిది. ఈ నిశ్శబ్దం ఒకప్పుడు ఎంతో బాగున్నట్టుగా అనిపించేది, కానీ ఇప్పుడు భయంగా అనిపిస్తుంది. అవును, నాన్నగారింటికి వచ్చారా? ఇంకా రాలేదు ప్రశాంత్. తనకి నిఖిల్కి ఎలాంటి సంబంధం లేదని ఆమెని చెప్పమను. ఎందుకు వచ్చిందో, ఏ ఉద్దేశంతో నీ కొడుకుని లొంగ తీసుకుందో. నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే చచ్చిపోవే. నేను నీ అందానికి భ్రమపడు, మరి ఇంకెందుకో ఆశపడు. నీకు ఆశ్రయం ఇవ్వలేదు.